రెడ్డి గారు ఏవైతే కామెంట్ చేశారో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలు అవ్వచ్చు, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, అలాగే మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరి మీద కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనికోసం ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు మాటలు అనేటివి ఈరోజు కొత్త కాదు. ఆయన మాట్లాడిన మాటలు కేవలం కేసీఆర్ మీద కేటీఆర్ మీద అనుకోవద్దు, తెలంగాణ ప్రజల మీద మాట్లాడారు. అసలు ఆయన తెలంగాణ ప్రజలకు ఏం నేర్పుతున్నాడు, ఏం భాష నేర్పుతున్నాడు, ఏం బోధిస్తున్నాడు? సర్పంచుల సన్మాన కార్యక్రమంలో సర్పంచులకు ఇచ్చే సందేశం ఇదేనా? నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఆయన ఇది వాడుక భాష, సామాన్యంగా అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నా అంటుండంట. నిజంగానే ఇదే భాష అయితే ఈ భాషను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి, పాఠ్యాంశంగా. ఆయన ఎడ్యుకేషన్ మంత్రి కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ భాష ప్రజలకు ఇదే భాష బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి మరి ముఖ్యమంత్రి భాషను పాఠ్య పుస్తకాలు ఒక సబ్జెక్టుగా పెడితే ప్రజలంతా చదువుకొని చాలా గొప్పగా దీన్నే అనుకరిస్తారు. తెలంగాణ అంతా ఇదే భాష మాట్లాడితే దేశ ప్రజలు కూడా మొత్తం మెచ్చుకుంటారు ఈ భాషను. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, అయ్యా నీ భాషను దీన్ని ఏమంటారు లీగలైజ్ చేసి, అంటే చట్టబద్ధత చేసి మరి మొత్తం బుక్లో ఒక మన పాఠ్యాంశంగా మార్చాలని కోరుతా ఉన్నాను. నిజంగా మా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడుతుండేది. ఎక్కడ పోయినా మా ప్రజలు ఏడికి పోయినా అరే మీ ముఖ్యమంత్రి ఏంది అట్లా మాట్లాడుతున్నారని ప్రజలంతా అనుకుంటున్నారు. కాబట్టి ఏ రాష్ట్రానికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ జిల్లాకు పోయినా ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి అనేట్టు ఆయన తను ఎవరైనా సరే ఆ పీఠానికి విలువ ఇవ్వాలి. అతను ఒక ప్రథమ వ్యక్తి, రాష్ట్రంలో ప్రథమ వ్యక్తి. అతను ముఖ్యమంత్రి మాట్లాడే భాష కానీ ప్రవర్తన కానీ ప్రజలు అనుకరిస్తారు. మరి ఇవాళ ఈయనను చూసి ఏం నేర్చుకోవాలి ప్రజలు? యువకులు ఏం నేర్చుకోవాలి, విద్యార్థులు ఏం నేర్చుకోవాలి, ఏం భాష మాట్లాడాలి? మరి ఇది సరైనది కాదు. అభివృద్ధి అయినా ఆయన అంటే మరి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు ఏం అడిగిండు? 2 ఏళ్ళు అయింది, మీరు ఏం పట్టించుకుంటలేరు. పాలమూరు లిఫ్టికేషన్ పెరిగిపోతా ఉంది, పని స్టార్ట్ కాలేదు, డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మరి దీని మీద పోరాడదాం, మేము కూడా ప్రతిపక్ష పార్టీగా మీకు తెలియజేస్తున్నాం అని చెప్తే మరి ఇటువంటి దౌర్భాగ్యమైన భాష మాట్లాడడం చాలా దురదృష్టకరం. దీన్ని మా జిల్లా ప్రజలు అందరి తరఫున ఖండిస్తా ఉన్నాం. ఏం అవకతవకలు? రేవంత్ రెడ్డి ఏం అవకతవకలు ఏమనలే. కేసీఆర్ ఏం చేయలేదు అన్నాడు. ఏం చేయండి? 80% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? 80% ప్రాజెక్ట్ 27,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును 80% పూర్తి చేయడం జరిగింది. కొద్దిగా 2-3 నెలలు అయితే మా గవర్నమెంట్ వస్తే 2-3 నెలలు మొత్తం నీళ్ళు ఇచ్చేది, కరెంట్ రిజర్వ్ కూడా మొత్తం నింపేవాళ్ళం. మరి గది చేత కాక, పని చేత కాక 2 ఏళ్ళ 2 తట్ల మట్టి చేయకుండా ఇప్పుడు ఉల్టా మాటలు, తొండి మాట అనేది సరైనది కాదు. ఇది మానుకోవాలి, పని చేయాలి. ఇంకోటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఒక లెక్క, అసెంబ్లీకి వచ్చిన ఒక లెక్క, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఖర్చు తగ్గిస్తున్నాడు. కేసీఆర్ ఒక్కసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నావు. కేసీఆర్ రోజు బయటకు వస్తే నువ్వు నిద్రనే పట్టదు. నువ్వు అనవసరంగా ఏమంటారు కదా, శివాని బయటకు పిలిచి తన్నించుకున్నట్టు ఉంటది.